అరే ఏం టార్చర్ ఈ కప్పలతో నువ్వు కూడా కప్పలు ఎక్కడ ఉంటావు డాడీ ఇప్పుడు ముగ్గుతాన్ని పెట్టి డాడీ కూడా పెడుతుంది ఏ పెట్టుకో డాడీ ఏమవుతుంది ఎప్పుడు అన్నాడు కొట్టేది వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు వీడియో ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాను. నువ్వు ఎప్పుడు ఎక్కడ నుంచి చాలే. గుడ్ మార్నింగ్ వాళ్ళు చెప్తారు మమ్మీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. డాడీ అయితే ఇంకా మబ్బులనే ఉన్నాడు గాయస్. టైం చూడండి 8కే స్టార్ట్ చేసినాం ఇవాళ అయితే బ్లాగ్ మస్తు జల్దీ. ఎందుకంటే నిన్న ఎప్పుడే మొగలు అవుతుందని నిన్న డేంజర్ వర్షం పడ్డది. సో నైట్ అయితే కరెంటే లేకుండా నిద్ర కూడా పట్టలే అసలు. ఆ కప్పలు ఒకటి ఏం సౌండ్ చేసుడు అవి. అరే ఏం టార్చర్ ఈ కప్పలతో నువ్వు కూడా కప్పలు ఎక్కడ ఉంటావు మా టైగర్ టైగర్ పాపం దానికి కూడా నిద్ర పట్టలే గైస్. అది ఇప్పుడు బయటకి ఎందుకు పోతలే అంటే నేను ఆడుకోదాన్ని పెట్టిన ఎవరున్నాడు చూపిస్తా. ఇప్పటిదాకా బయటకు పోతా అని ఏడ్చింది చూడాలి. ఆడదాన్ని పెట్టేస్తే కథం బయటకు వెళ్తే లేట్ వెళ్తారు. నీకు ఇదే కరెక్ట్ అర్థమైందా? తేనా లోపలికి తేనా దాన్ని టైగర్ కిందికి వెళ్ళి చెప్తున్నా. నువ్వు రాయి నువ్వు ఇట్రా. ఏం తెవు చూడ టైగర్ ఫ్రెండ్ అయిపోయింది కదా ఎక్క అంటలే గాయస్. ఇప్పుడు మంచిగా ఉంటున్నది మా టైగర్ బండ్లు. గుడ్ బాయ్ జల్దీ ఫ్రెండ్ అయిపోతాడు. మమ్మీ జల్దీ ఫ్రెండ్ అయిపోతాడు. ముల్తాన్ మిట్టి పెడతా గైస్. మమ్మీ ముల్తాన్ మిట్టి పెడతాడట. నేను కూడా పెట్టుకుంటా డాడీ కూడా పెడతా. ఒకసారి పెట్టుకున్నావా ముఖం మంచిగా అయింది డాడీ పెట్టిన. కరెంట్ వచ్చింది. అయ్యో మనం బ్లాగ్ పెట్టాలా కూలర్ మన బ్లాగ్ పెట్టాలా? అసలు బ్లాగ్ పెట్టకముందే మేమైతే బ్లాగ్ స్టార్ట్ చేసినాం గైస్. సో ఇప్పుడైతే నిన్న బ్లాగ్ చూద్దాం మమ్మీ. ఆ 2 వీడియోలు డిలీట్ చేసినాక ఇక నిన్న తీసినాం. ఇక సో ఈ రోజు అయిపోతుంది. ఈ షెడ్యూల్ రోజు 8 వస్తుంది కదా. సో 8 అవుతున్నాను. సో ఇప్పుడైతే మనం బ్లాగ్ చూద్దాం మనది. అంతే అంటావా? ఏమి నేను కూడా పెట్టుకున్నా. నేను ఎందుకు మమ్మీ? నువ్వైతే సెలబ్రిటీ, నేను ఇక్కడ సెలబ్రిటీ మమ్మీ. ఏమేమి కాదు ఏమన్నావు? ఏమన్నావు అను మంచిగా సిరిబెట్టి డాడీ ఇప్పుడు ముగ్గుతాన్ని పెట్టి డాడీ కూడా పెడుతుంది. ఏ పెట్టుకో డాడీ ఏమవుతుంది ఎప్పుడు అన్నాడు కొట్టేది. నీ కళ్ళకి వచ్చా అన్నాడా? ఏంది ఎప్పుడు ఎప్పుడు ఇదొకటి తక్కువైంది మమ్మీ. నువ్వు అన్ని ఎక్కించుడే ఆడాడే ఆవియలే. ఏం వారం అసలు? మంగళవారమేనా? మంగళవారమే. మరి మంగళవారం స్పెషల్ లేదు మమ్మీ. డాడీ ఇలా బిర్యానీ చేస్తాడు గైస్. ఏమద్దు ఎందుకు కుత్తా కానీ ఏమన్నా మంచిగా మమ్మీ. ఏం చేసినా కొంచెం మంచిగా మమ్మీ తింటా కొంచెం అయినాక. పెళ్లి కొడుకు మంచిగా చూస్తున్నాడు దాన్ని అయితే. ఫుడ్ వేసినా తినలే గైస్ అసలు. పొద్దుల తినా ఏమి ఇంత పొద్దుల. నేనైతే 6కి వేసిన. నేనైతే గైస్ 5కి లేచిన. నేను 5కి లేచి ఆ కప్పల సౌండ్కే నేను ఫస్ట్. ఇంకా మెయిన్ కరెంట్ లేదు అసలు. మంచిగా అయింది నిన్న నేను జల్దీ అప్లోడ్ చేసేసిన. అప్లోడ్ చేసే షెడ్యూల్ చేసేసిన. లేకపోతే కరెంట్ ఎంత టార్చర్ వేసింది నిన్న నైట్లా అస్సలు. అదే మంచిగా అయింది. నేను నిన్న జల్దీ చేసేసుకున్నా పని మొత్తం. నీకు చోయ లేకుండా అన్నాడు డాడీ.
నీకు నిద్ర పట్టినాక డోర్ వేసేసినాం. ఆ కరెంట్ ఎప్పుడు వచ్చింది తెలుసా? 3:30కి వచ్చింది. నేను లేచి ఫ్యాన్ బంద్ చేసి మళ్ళీ కూలర్ చాలేసి వండుకున్నా. నేను ఆ కూలర్ కూడా గాలి వస్తలేదు అసలు, ఏమైంది ఏమో అసలు. ఈ రూమ్లో ఉండే ఆ రూమ్లో నాకు నిద్ర పట్టలే గైస్ అసలు. నిద్ర అనేది లేదు నాకు. నేను అసలు మొత్తం తమ్నేల్ ఇంప్రూవ్ చేసిన. ఫేక్ మ్యారేజ్ ఫొటోస్ ఉన్నది చూడండి, అది తమ్నేల్ ఇంప్రూవ్ చేసిన. మంచి వచ్చింది కదా మమ్మీ. నేను చలో గైస్ ఇప్పుడైతే మేము బ్లాగ్ చూస్తాం. మనం నిన్నటిది ఇప్పుడు పెట్టింది 8కి వస్తుంది కదా. సో బ్లాగ్ చూసినాక మమ్మీ అయితే ముల్తాన్ మిట్ పెడతాడట. సో సీదా అప్పుడే కలుస్తా గైస్. ఒక 15 మినిట్స్ అనే కలుస్తా గైస్. మమ్మీ అయితే ముల్తాన్ మిట్ స్టార్ట్ చేసేసింది ఆ పెట్టుడు. నేను కూడా పెట్టుకుంటా గైస్, ఎందుకంటే నాకు ట్యాన్ అయిపోయింది. క్రికెట్ ఆడ ఓలే నిన్న, ఎందుకంటే మస్తు వర్షం పడ్డది కాబట్టి. సో ఈరోజు పెట్టుకుంటాను, నీకు కొంచెం ట్యాన్ అవుతుంది నాది కూడా. ఏడున్నాయి బక్క పిల్ల, ఏడున్నాయి ఇదే పిల్లి. ఇక దీనికి ఫుడ్ ఎత్తా అప్పుడప్పుడు నేను. ఇంకా ఇల్లట్టున్నది పిల్ల అయితే. టైగర్ గానికి దోశ వేద్దాం మరి దాన్ని బక్క పిల్లని. ఏషుడు కాదు, మంచిగా పెట్టుకో మమ్మీ నువ్వు. అది ఏం పెట్టుకుంటున్నావు కదా, కొంచెం కొంచెం మసి మట్టి కాదు, కొంచెం ఆ మట్టి కొంచెం ఎక్కువ చూసుకో, ఎక్కువ పూసుకో కొంచెం. అది పీసుకం చూడవు, ముఖం మీద కరెక్ట్ వాడని లేదా. ఎక్కువ టైగర్ బయట ఎక్కువ అది ఎక్కువ. అది ఇప్పుడు ఎక్కువ నేను పోగా ఎక్కుతా చూడు. ఒక ఎక్కింది కట్టది, దానికి ఆడుకునే మూడ్లో ఉన్నది గైస్. అదైతే ఇప్పుడు దాన్ని ఆడిపిద్దాం మాగండి. ఫస్ట్ టైగర్ అదే కానీ దాన్ని ఆడిపిద్దాం బాగు. ఇదిగోండి, దీనికోసం ఇది కూడా తెప్పించాను కానీ ఇది పని చేస్తలేదు. అరే పని చేస్తుంది కదా మమ్మీ. ఏం కరెక్ట్ వచ్చింది, కరెక్టే ఉన్నది కానీ కొంచెం నెక్క పెట్టాం మట్టి. ఇది ఎందుకు పని చేస్తలేదు, పని చేస్తలేదు. ఉరుకుతున్నది టైగర్. టైగర్ మండల్ నాది ఆడుకునే ఉంటున్నది దాడది. టైగర్ ఇవి పంపిద్దామా మళ్ళీ. ఇది ఛార్జింగ్ లేదు బేట. ఇగో ఇక్కడ పెట్టాం. చూ 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 ఛార్జింగ్ లేదు దీంట్లో అసలు. ఇగో ఆడు ఆడు ఆడ ఆడ. వెరీ గుడ్. ఎగురుతుంది చూడు, ఎగురుతుంది అట్లా అట్లా. వెరీ గుడ్ బాయ్. ఇట్లా ఎగరాల టైగర్ రోజు. ఇక వెరీ గుడ్. చూడండి ఎంత మంచిగా ఎగురుతుందా టైగర్. ఎగురు మళ్ళా. జంప్ 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 జంపే మబ్బు పిల్లి. జంప్ 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 జంప్. ఇట్లా రావా. ఇప్పుడు అత్తది చూడు, అత్తది చూడు, అత్తది చూడు, అత్తది. ఇక్కడ సౌండ్ చేద్దాం. అత్తది చూడండి. అత్తది వచ్చింది. నేను కరెక్ట్ అంటే ఫీల్ అవ్వాలి. అడ్డుదా అయిపోయింది. ఆడ కూర్చున్నదా, ఆడ కూర్చుంటుంది. నువ్వే వేయాల మమ్మీ ఏమన్నా. నువ్వు వండాల మమ్మీ, మేము ఎందుకు వండుతాం. బిర్యానీ చేసి చేస్తా. మన నిన్న పాయసం ఉన్నాయి కదా తెచ్చింది. పాలనయా గైస్. నేను నిన్న పాయసం తెచ్చిన డిమార్ట్ పోయి. సో అది చేద్దాం. మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం దాంట్లోనే ఉన్నాయి. సో జస్ట్ పాలు పోసి ఏమన్నా దాన్ని వెనుక చూపిస్తారు కదా. సో అట్లా చేద్దాం మనం. చేసేస్తా ఇప్పుడు నేను చేస్తా. అది ఎట్లా అవుతుంది ఏమో. సరే ఇప్పుడు నేను కూడా ముల్తాన్ని పెట్టి పెట్టుకుంటా గైస్. చూసుకోవచ్చు కదా, నేను రైట్ అంటే అయితే వేస్తలేను లాగు. సో ఇది మొత్తం పెట్టేసుకున్నా. ఇది ఆర్మీకి ఒక 15 to 20 minutes పడుతుంది. సో మమ్మీ తారిపోయింది. మమ్మీ ఇప్పుడు గడుపుకుంటుంది గైస్. ఒకసారి మమ్మీ ముఖం చూపిటు, ముఖం చూపి. ఆరిపోయింది ఇక మొత్తం. బూడిది కొడుతున్నాం మమ్మీ మొత్తం. సో గైస్ మీకైతే ఒక 20 minutes అయినా కలుస్తాయి గైస్. మొత్తం గడుపుకొని కలుస్తాయా. సో చూద్దాం మన స్కిన్ ఏమైనా ఇంప్రూవ్ అయిందో లేదో అని. గైస్ చూసుకోవచ్చు ఫేస్ గ్లో అయిందని మా అమ్మ అంటున్నది. నీది ఇటు పట్టు.
ఓ మమ్మీ కూడా తెల్లగా కనిపిస్తుంది గైస్. నేను కూడా తెల్లగా అయిందట మా మమ్మీ అంటున్నది. ఇద్దరు అలా ఓళ్ళ అయిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి గైస్. నేనైతే ఇది చేంజ్ చేసుకున్నా, ఎందుకంటే ముల్తాన్ వీటి పడ్డది గైస్ మొత్తం దాని మీద. సో అందుకే మొత్తం అయితే ఇది చేంజ్ చేసుకున్నా అండ్ చెడ్డి కూడా చేంజ్ చేసుకున్నా. అది కూడా వేడవుతుందని ఇటే వచ్చేసింది గైస్. సో అందుకే డోర్ కూడా లాక్ చేసేసిన. అదైతే ఈయనే ఉన్నది మంచిగా. సో కరెంట్ పోయి దగ్గర 1.5 hours అయింది అనుకుంటా. అప్పుడే పోయింది అప్పుడే గైస్. వీడియో అప్పుడు ఆపిన చూడ అప్పుడే ఏమైంది కరెంట్, ఇప్పటిదాకా రాలే. మంచి పని ఏంటంటే నేను పొద్దున్న లేచినాకనే మ్యాక్బుక్ అయితే ఛార్జింగ్ పెట్టుకున్నా. దీంట్లో ఫుల్ ఛార్జింగ్ ఉన్నది. ఇప్పుడైతే తన్నే లైటింగ్ అయితే ఏం డోకా ఉండదు. సో ఇప్పుడైతే నేను పాయసం చేస్తా గైస్, నీకు చూపిస్తాను నేను. ట్రై మమ్మీ రైస్ పెట్టినట్టున్నది. ఇదిగోండి గైస్, ఇది పాయసం. ఇది ఎట్లా చేసుడు వెనక చూసుకుంటా చేద్దాం గైస్. ఎట్లా అవుతుంది అనుకుంటారు? చాయ్ ఆకలి అవుతుంది, చాయ్ తాగుతావు? పాయసం తాగు, పాయసం చేస్తా. కాజులు కూడా ఉన్నాయి, మీదికి కాజులు కూడా వేద్దాం. సో ఇది చేద్దాం గైస్. దీంట్లో పాలు కొంచెం మెక్కైంది అనిపిస్తున్నది నాకైతే. గేడు ఉన్నది, ఇదిగోండి. అది దీంట్లోనే పాల పొడి వచ్చింది కానీ అది నేను చూసుకోలే. నేను చక్కెర అయితే వేసిన మంచిగానే. ఇప్పుడు ఇది ఎంత తీయగా అవుతుందో పోయిందో. మమ్మీ మస్తు తీయగా అయితే అనిపిస్తున్నది నాకైతే. ఇది దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వచ్చినాయి గైస్. పైనకి వెళ్ళి నేను కూడా కాజులు వేసిన. తాగుతా. అది అన్నం కలిపింది, ఎట్లా కలుపుతావు నువ్వు? నాకు తీసుకో మమ్మీ. టేస్ట్ చేస్తాడట గైస్, చెయ్యని చూద్దాం ఎట్లా అయిందో. నాకైతే మంచి అయింది అనిపిస్తుంది, ఎందుకంటే నీళ్ళు అయితే ఏం కలపలే మేము. ఇక పొద్దున పాలు ఇట్లా పోతాడు ఇక మాకు తెలియదు. అవి చిక్కటి ఉంటే మంచి వస్తాయి. నువ్వు నీళ్ళు కలిపినట్టున్నావు, కలపాలి. తాగుడు కొంచెం ఉడకలేమేమో. ఇవి రసం తాగు ఫస్ట్. మమ్మీకి స్వీట్ బాగా తింటుంది గైస్, ఇష్టం. సురుకంటే ఇచ్చుకున్నావు. స్వీట్ ఎక్కైంది చెప్పిన. దాంట్లో చక్కెర నాకేం తెలుసు గైస్, షుగర్ పౌడర్ ఉండే దాంట్లో. మీరు మాత్రం గీసొంటి తెచ్చుకుంటే అది ఏడున్నది ప్యాకెట్ పడేసిన. ఆ ప్యాకెట్ అది పడేసినావా? పోనీ గైస్, ఆ ప్యాకెట్ చూసింది కదా మీరు, అప్పుడు చూపించిన. సో దాంట్లో అయితే అక్కడికి వెళ్ళి షుగర్ వస్తుంది, మీరే తీసుకోకండి గైస్. సో అదైతే ఒక 5 minutesలో అయిపోతుంది. సో నేను కూడా టేస్ట్ చేస్తాను, మొత్తం వెనకని చేస్తాను నేనైతే. చూడండి గైస్, వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. సో ఈ కార్ అయితే మస్తు కడిగినట్టు అయిపోయింది. నిన్న డేంజర్ వర్షం పడ్డది నైట్లా, కరెంట్ కూడా లేకుండా అని చెప్పినా కదా. చూసుకోవచ్చు మొత్తం నిండినాయి వర్షంతో. పోనీ మన కార్ అయితే కొంచెం మంచిగా క్లీన్ అయిపోయింది వర్షం వల్ల. గైస్ కరెంట్ కూడా వచ్చేసింది. మనకి అన్నీ ఇప్పుడు మంచిగా అవుతున్నాయి. కరెంట్ కూడా వచ్చింది, ఎందుకంటే ఎండ వెళ్ళిందని కరెంట్ వేసింది గైస్. మా అమ్మ అయితే దించే అంటున్నది. దించే అన్న, ఉడికినాయి ఇవి. సరే గైస్, ఇది బంద్ చేద్దాం. అయ్యో పాలు కొంచెం ఎక్కైంది అనిపిస్తున్నాయి మమ్మీ నాకైతే. ఒక 2 నిమిషాలు ఉండని ఒక ఇట్లా మంట ఎక్క అట్లా టేస్ట్ వస్తాడ. సో ఆఫ్ చేద్దాం గైస్, టేస్ట్ చేద్దాం ఇది మనం ఇప్పుడు. చలో గైస్, ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నా. పాలు ఎక్కైనయ్యా. చక్కెర ఎక్కైంది, సేమ్ అయి చూద్దాం. చక్కెర కొంచెం ఎక్కైంది అంతయ్యా, లేకపోతే క్రేజీ అవుతుండే కొంచెం. చక్కెర చూసుకుంటే మాత్రం క్రేజీ అవుతుండే. కొంచెం పాలు కూడా ఎక్కనైనాయి గైస్, ఏం కాదు ఇట్లా మంచిగా నచ్చుతుంది గైస్. ఇప్పటిదాకైతే నేను మొత్తం మన వీడియోస్ మొత్తం లెంత్ చూసిన. మొత్తం ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే నాకు 18-19 minutes అయితే వస్తుంది. సో అందుకే దాన్ని ఇంకా క్రాప్ చేసి 15 minutes దాకా అయితే తీసుకురాబడుతుంది. సో ఇప్పుడు నేను వీడియోస్ షూట్ చేస్తే అరౌండ్ ఒక 19-20 minutes క్రాప్ చేసిన 18-19 minutes అయితే ఉంటుంది. సో అందుకే వీడియో అయితే ఇంకా షూట్ చేయను నేను. సో వర్షం పడేటట్టే ఉన్నది. సో అందుకే ఇప్పుడైతే నేను ఎడిటింగ్ చేసుకుంటా. వీడియో ఎడిటింగ్ కూడా తొందరగా చేసేస్తా, ఎందుకంటే నిన్ననే కరెంట్ లేకుండే. సో అందుకే సో ఇక ఫాస్ట్ చేసేస్తున్నా అన్ని. సో ఇప్పుడైతే తమిళ ఎడిటింగ్ వేసుకుంటా, మొత్తం షార్ట్స్ ఇంకా అవన్నీ ఎడిటింగ్ వేసుకుంటా. సో అందుకే ఈ రోజు బ్లాగ్ అయితే ఇక్కడ నేను చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ వేసుకోండి. అండ్ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బై గైస్.